అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నమ్మించి ప్రాణం తీశాడు. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధాలు కూడా కూలిపోతున్నాయి. కలకాలం తోడుంటానని చెప్పి మధ్యలోనే మాయం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న భర్తే చివరికి ప్రాణం తీసి పారిపోయాడు. తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కోదాటి శ్రీను 4 ఏళ్ల క్రితం వాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో భార్యను బాగానే చూసుకున్న శ్రీను ఆ తరువాత అసలు రూపం చూపించాడు. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. శ్రీను అక్రమ సంబంధం గురించి వాణి నిలదీసింది. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించింది. అయినా శ్రీను మారలేదు. పైగా తనను ఇబ్బంది పెడుతోందని వాణిపై పగ పెంచుకున్నాడు. ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాణి ఆరోగ్యం బాలేదంటూ ఆమె తల్లికి ఫోన్ వచ్చింది. తల్లి ఆసుపత్రికి వచ్చి చూసేలోపే వాణి మృతి చెందిందని వైద్యులు చెప్పారు. వాణి గొంతుపై గాయాలు చూసిన ఆమె తల్లి అత్తింటి వారే హత్య చేశారని ఆరోపించింది. శ్రీనితో పాటు వారికి సహకరించిన వారిని శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దాన్ని గుంజురి దాన్ని చంపి తీసుకుపోతాం. అయితే ఇంటికి తీసుకుపోయినాక సంతకం పెట్టగానే బ్యాంక్ నుంచి నా పిల్లలు మళ్ళీ పెద్ద మనిషి ప్రకారం ఇంటికాడ తోలు రావాలి కదా. తోలు రాకుండా ఉండి ఇంటికి తీసుకుపోయి పిల్ల చీర మార్చుకుంటుంటే పోతా నేను చంపి చేయలేకపోతానే. నేను చంపి చేయలేకపోతానంటే నేను చంపి చేయలేకపోతున్నాను. నా బిడ్డ నన్ను చంపిరు, రాత్రి చంపిరు సార్. నా బిడ్డని చంపిరు, కళ్ళు మూసిరు. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏం సార్? ఇప్పుడు నేను ఏం చేయను సార్? ఇప్పుడు నేను ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి పోస్టుమార్టం ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శ్రీను అతని కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తాయని తెలిసినా అదే ఉచ్చులో పడిపోతున్నారు. క్షణికావేశంలో కట్టుకున్న వాళ్లనే కాటికి పంపించేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. అడ్డదారుల్లో వెళ్లి అయిన వాళ్లను బలి చేయకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.